సార్ మనం రెగ్యులర్‌గా వినేదేంటంటే, భర్తల వేధింపు తాళలేక భార్యల ఆత్మహత్య అనేది, లేదా భర్తే హత్య చేసేసాడు భార్యని అనేది. కానీ ఈ మధ్య గత కొంతకాలంగా వింటుందేంటంటే, భార్యల వేధింపు తట్టుకోలేక భర్తల ఆత్మహత్య అనేది వింటున్నాం సార్. రీసెంట్‌గా 3 పెద్ద కేసులు జరిగాయి. అందులో ఒకటి ఢిల్లీలో ఒక న్యాయవాది సార్. న్యాయవాది తను గన్‌తో కాల్చుకొని చనిపోయాడు. భార్య వేధింపు తట్టుకోలేక. దీని మీద సుప్రీం కోర్ట్ కూడా ఒక కామెంట్ చేసింది సార్. అసలు సుప్రీం కోర్ట్ ఏం కామెంట్ చేసింది? ఈ విషయంగా మీరెలా నిన్న ఢిల్లీలో ముఖర్జీ నగర్ అని ఉంటది. ఆ ముఖర్జీ నగర్‌లో ఒక అడ్వకేట్ ఆయన పేరు సమీర్ మెహందిర్తా ఆయన 45 ఏళ్ళు. హ్మ్. ఆయనకి, భార్యకి మధ్య గొడవలున్నాయి. భార్యతో విడాకులు తీసుకోవాలని ఆయన అనుకుంటున్నారు వాళ్ళిద్దరు. అయితే ఆయన మీద 498 ఏ సెక్షన్ ఐపీసీ కింద కేసుంది. ఆయన భార్యతో మాట్లాడుతున్నాడు, చాటింగ్ చేస్తున్నాడు ఈ విషయంలోనే. సడెన్‌గా ఆయన గన్ను తీసుకొని కాల్చుకొని చనిపోయారు. హ్మ్. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం. ఎందుకంటే ఢిల్లీలో ఆయన అడ్వకేటు 'తీస్ హజారీ' కోర్ట్‌లో ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో, దాంతో ఒక్కసారిగా సంచలనం అయింది దేశవ్యాప్తంగా. అయితే ఇది ఫస్ట్ కేస్ కాదు. ఈ ఒక నెల తేడాలో ఇది మూడో అతిపెద్ద కేసు. ఇలాగా హ్మ్. సేమ్ భార్యలు ఓకే. వేధింపులు తట్టుకోలేకుండా భర్తల ఆత్మహత్యలు. ఫస్ట్ ఈ మధ్య కాలంలో జరిగిందొచ్చి బెంగుళూరులో అతుల్ సుభాష్ అనే ఒక వ్యక్తి హైటెక్ మన టెక్నాలజీ కంపెనీలో హ్మ్. జాబ్ చేస్తాడాయన టెక్ గై. తను తన భార్య వేధిస్తుందని చెప్పి ఆయన దాదాపు 24 పేజీల లేఖను సుప్రీంకోర్టుకి రాశాడు. అట్లాగే 90 నిమిషాల వీడియోలో తన ఆవేదన అంతా చాలా డీటెయిల్‌గా ఆయన రికార్డ్ చేసి ఈ 498 చట్టం ఎంత ఘోరంగా ఉంది. నా మీద 9 కేసులు పెట్టించింది నా భార్య. అది కూడా ఉత్తరప్రదేశ్‌లో పెట్టించింది. హ్మ్. ఉత్తరప్రదేశ్‌కి నేను ప్రతిసారి వెళ్ళాలి. పోలీసులు వేధించారు. నన్ను, మా ఫ్యామిలీలని అరెస్ట్ చేశారు. మా అమ్మ, నాన్నని అరెస్ట్ చేశారు. మా బ్రదర్‌ని అరెస్ట్ చేశారు. హ్మ్. చివరికి ఆమెకి వాళ్ళ నాన్న మామూలుగా చనిపోతే కూడా ఆరోగ్య సమస్యలు చనిపోతే కూడా నా మీద హత్య కేసు పెట్టింది దాని మీద. వాళ్ళ నాన్నని నేను చంపినానని మర్డర్ కేసు పెట్టింది. నా దగ్గర ఈ కేసులు ప్రతి కేసు పెట్టడం ₹1,00,00,000 డిమాండ్ చేయడం. ₹1,00,00,000 ఇస్తే ఆ కేసు తీసేస్తాను. ఇలాగ నేను ఇప్పటి వరకు 2,00,00,000 ఇచ్చాను. మళ్ళీ చేస్తూనే ఉంది ఇలాగా. అని నేను తట్టుకోలేకపోతున్నాను సార్. ఈ 498ని మీరు మార్చండి. ఇది ఎంతోమంది భర్తలు ఇలాగా ఆవేదనకు గురవుతున్నారని అతను చాలా బాధతో 24 పేజీలు డీటెయిల్‌గా లేఖ రాసాడు. 90 నిమిషాల సేపు అతను రికార్డ్ చేసి సుప్రీం కోర్ట్‌కి పంపించాడు. హ్మ్. దీని మీద సుప్రీం కోర్ట్ కూడా జస్టిస్ వి. నాగరత్న, జస్టిస్ ఎన్. కోటేశ్వర్ సింగ్ వీళ్ళిద్దరి బెంచ్ కూడా దీని మీద కామెంట్ చేసింది. అట్లాగే అదే సందర్భంగా దారా లక్ష్మీనారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఒక కేసు కూడా సందర్భంగా కూడా సుప్రీం కోర్ట్ కామెంట్స్ ఏం చేసిందంటే 498 అనేది దుర్వినియోగం అవుతుంది. 498 అనేది 1983లో ప్రవేశపెట్టారు. హ్మ్. ఈ భార్యల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. వైలెన్స్ జరుగుతుంది. తర్వాత వరకట్న వేధింపులు పెద్ద ఎత్తున భర్త కావచ్చు, హ్మ్. అత్తగారి వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో, భార్యలని, స్త్రీలని ప్రొటెక్ట్ చేయడం కోసం 498 అనే చట్టాన్ని తీసుకొచ్చారు హ్మ్. ఐపీసీలో. ఇదేందంటే వరకట్న వేధింపులకి వ్యతిరేకంగా ఉండే చట్టం. ఈ ఓకే సార్. చట్టం ఏందంటే ఇట్లాంటి ప్రత్యేక చట్టాల్లో మామూలుగా చట్టాల్లో ఉండే వెసులుబాటు ముద్దాయిలకుండవు. అంటే ఈ హుహు. కేసు పెట్టగానే అరెస్టులు చేసేయడం, హ్మ్. బెయిల్ రాకపోవడం ఇలాంటివి ఉంటాయన్నమాట. దీనికి సంబంధించి 2017కు ముందు వరకు సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే సంక్షేమ కమిటీలని పెట్టాలి. సంక్షేమ కమిటీల ఆధ్వర్యంలో ఈ కేసులు పర్యవేక్షణ జరగాలి. అట్లాగే కేసు ఏ మహిళ పెట్టినా ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేయాలి. ఇలాంటి హ్మ్. రూల్స్ ఉండేది. అయితే 2017లో అదే సుప్రీం కోర్ట్ మళ్ళీ మార్చింది. మార్చి సంక్షేమ కమిటీలను రద్దు చేసి పోలీసులే ఎంక్వైరీ చేయాలి. అట్లాగే ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా చెప్పింది. కానీ పోలీసులు అవేవి పాటించకుండా ఏం చేస్తున్నారు? ఎవరైనా ఒక స్త్రీ కేసు పెట్టగానే తన భర్త అరెస్ట్ చేస్తున్నాడని కేసు పెట్టగానే ఇమ్మీడియేట్‌గా భర్తను, వాళ్ళ వృద్ధులైన తల్లిదండ్రులని, వాళ్ళ బ్రదర్సో లేకపోతే సిస్టర్స్ ఉంటే ఫ్యామిలీని తీసుకెళ్ళి జైల్లో హ్మ్. పెట్టేస్తున్నారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడూ జైలుకెళ్తామని కల్లో కూడా అనుకోని వాళ్ళు, వాళ్ళ తప్పుండొచ్చు, లేదా భార్యాభర్తల మధ్య ఇద్దరి వైపు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అవును మామూలు సార్. గొడవలకు కూడా జరుగుతాయి. రెండోదేంటంటే ఈ మధ్య కాలంలో డబ్బుల కోసం భార్యలు, హ్మ్. నేను నా అడ్వకేట్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. చాలా కథలు చెప్తుంటారు నాకు. ఓకే. విడాకుల అడ్వకేట్లున్నారు. హ్మ్. వాళ్ళు ఒక్కోసారి వాళ్ళు చెప్పే కథలు చూస్తే మామూలుగా ఉండవు. హ్మ్. అంటే విమెన్ గూడా ఏం చేస్తున్నారంటే ఇవాళ కన్జ్యూమరిజం పెరిగి విమెన్ ఎక్కువ కన్జ్యూమర్స్ ఎవరంటే ప్రధానంగా విమెనే.
మనకి ఏ షాప్ లో అవును సార్. లెక్కలు తీస్తే ఉమెన్ ఉంటారు, ఒకవేళ మగవాళ్ళు కూడా ఉమెన్ కోసం వచ్చుంటారు. ఉమ్, సో వీళ్ళు పొటెన్షియల్ కన్జ్యూమర్స్ ఎవరంటే ఉమెన్. అవును సార్. మామూలుగా ఒక సోషియాలజిస్ట్ బౌమన్ అంటాడు అనమాట. ఒకప్పుడు ఏముందంటే ఐ థింక్ దేర్ ఫర్ ఐఎమ్ అని డెకార్ట్ అనే ఫిలాసఫర్ కొటేషన్ ఉంది. ఉమ్, అంటే నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను బతుకున్నాను. ఉమ్, ఇవాళ ఏంటంటే ఐ షాప్ దేర్ ఫర్ ఐఎమ్, నేను షాపింగ్ చేస్తేనే బతుకున్నట్టు, షాపింగ్ చేయకపోతే నేను చచ్చిపోయినట్టు లెక్క. అంటే షాపింగ్ చేస్తే లైవ్లీగా ఉన్నట్టు, ఈ ప్రపంచంతో కనెక్ట్ అయినట్టు. అలాగా ఈ మధ్య కాలంలో కూడా తెలిసే ఉంటది. ఉమెన్ ఏంటంటే అవును సార్. ఒకసారి శారీ కడితే రెండోసారి కట్టరు, అవును సార్. ఎందుకంటే అది చూసేశారంట. ఉమ్, మొన్న ఉమ్, ఎవరో అడిగితే అప్పుడు మొన్నే ఉన్నారు కదంటే ఆల్రెడీ ఫోటో పెట్టాము, అది అందరూ చూసేశారు అవును కదా, సార్. ఇంక నేను దాన్ని కట్టను. ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు సార్ ఫాలో ఆ ట్రెండ్ అవుతున్నారు. అది. అంటే ఇదంతా కూడా కన్జ్యూమర్ ఇజం. దీనివల్ల ఉమ్, ఏమైందంటే ఈ వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? స్త్రీలకి వాళ్ళు జాబులు చేసినా కూడా సరిపోదు ఉమ్, కదా ఇంత. ఉమ్, దాంతో భర్తలు ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళతో గొడవలు వచ్చినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి, ఆ భర్తకి ఏమైనా ఆస్తులు ఉంటే ఉమ్, దాన్ని లాగడం కోసం 498 కింద కేసు పెట్టేయడం. భర్త నన్ను హరాస్ చేస్తున్నాడు, కొట్టాడు అని ఉమ్, కేసు పెట్టేయి. ఉమ్, దీనికి సాక్ష్యం ఉంది, భర్త కొట్టాడా లేదా ఎలా తెలియదు. కానీ తేలే లోపల ఏం చేస్తున్నారు, హరాస్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. పోలీసులు ఉమ్, ఎంటర్ ఉమ్, అయిపోవడం, వాళ్ళని తీసుకొచ్చి అరెస్టులు చేసేయడం. దీంతో ఇది ఎందుకు చేస్తారంటే డబ్బుల కోసం. నాకు కోటి ఇప్పుడు అదే కదా అవును అతుల్ సార్. సుభాష్ ఆ, చెప్పింది అదే. ఇప్పుడు అదే. కేసు పెడితే కేసు విత్డ్రా చేసుకోవాలంటే ₹1,00,00,000. ఉమ్, అందువల్ల ఎక్కువ కేసులు మీరు అడ్వకేట్లను కనుక్కోండి, లేకపోతే కేసులను పరిశీలిస్తే ఉమ్, ఎక్కువ కేసులు కోర్టు బయట సెటిల్ అవుతాయి. సరే. అందుకని చాలా మంది అడ్వకేట్లు ఇప్పుడు కోర్టులకు వెళ్ళట్లే. ఉమ్, చాలా మంది బయట సెటిల్మెంట్లు చేయడానికి వీళ్ళు ఆర్బిట్రేటర్స్ గా పనిచేస్తున్నారు. ఉమ్, సో ఇలాగా డబ్బులు డిమాండ్ చేయడం, డబ్బులు లాగడం. ఈ మధ్య కూడా బెంగుళూరు కోర్టులో వీడియో అదేంటంటే ఆమె 6 లక్షలు భరణం అడుగుతుంది ఉమ్, నెలకి. అవును ఆమె సార్. జడ్జి, మహిళా జడ్జి. ఏందో ఇది ఉమ్, 6 లక్షలు ఆమెకు కావాలనా, ఆమె అవును సార్. ఏమగుంటది ఈ వస్తువులు ఉమ్, అని ఆమె షాక్ అయింది ఉమ్, జడ్జి గారు. అలాగా అంటే డిమాండ్స్, భర్తల దగ్గర డబ్బు ఉంటే వీళ్ళకి ఇవ్వాలని ఏం రూల్ లేదు కదా, ఉమ్, కానీ వీళ్ళు లాగేయడం కోసం ఈ కేసులు పెడతాం. ఇది ఒకటి డొమెస్టిక్ ఇది. ఇది దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు బాగా పెరిగాయి ఈ మధ్య. అట్లని ఇప్పటికి కూడా మహిళల మీద దౌర్జన్యాలే ప్రధానంగా అవును ఉంటున్నాయి. సార్. మనకి సంఖ్యాపరంగా డేటా ఉమ్, తీసుకుంటే నిన్ననే ఒక డేటా చూశాను. దాదాపు ఆ, ఈ సంస్థల్లో అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసిఐసి బ్యాంకు ఇలాంటి సంస్థల్లోనే మహిళల మీద వేధింపులు 40% పెరిగాయనేది ఓ, రీసెంట్ డేటా. రీసెంట్గా ఇప్పుడు ఉమ్, 2024 అయిపోయింది కాబట్టి క్రైమ్ క్రైమ్ డేటా బయట పెట్టారు కదా. ఉమ్, మహిళల మీద ప్రతి రాష్ట్రంలో, తెలంగాణలో కూడా మహిళల మీద దాడులు పెరిగాయి. దాడులు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, ఉమ్, అవి ఒక పక్క బాగా పెరుగుతున్నాయి. ఉమ్, అయితే రివర్స్‌లో మహిళలు కూడా క్రైమ్‌లోకి బాగా ఎంటర్ అవుతున్నారు ఈ ఉమ్, మధ్య. అది కూడా మేబీ వుమెన్ ఎంపవర్‌మెంట్‌లో భాగంగా స్త్రీలు కూడా ఇప్పుడేందంటే స్త్రీలకి డబ్బులొచ్చాయి, స్త్రీలు సంపాదిస్తున్నారు. కేసులు పెట్టినా పోలీసుల్ని మేనేజ్ చేసుకోగలిగిన పరిస్థితి ఉంది. రెండోది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది వుమెన్‌కి కూడా. ఉమ్, కొంత ధైర్యంగా మాట్లాడడం, మీడియా సపోర్టు, చట్టాలు కూడా స్త్రీలకు అనుకూలమైన పోక్సో చట్టం ఒకటుంది. అంటే స్త్రీలకనే కాదు, అది పిల్లలకి, ఉమ్, మగ పిల్లలకైనా కూడా. బట్ ఎక్కువగా అమ్మాయిలే పెడుతున్నారు. అది కూడా దుర్వినియోగం అవుతుంది. అట్లాగే 69 అని బిఎన్ఎస్ కొత్త చట్టం 69 ఏందంటే ఒక మహిళతో కాపురం చేసి పెళ్లి చేసుకున్నాడా, చేసుకోలేదనేది పక్కన పెడితే వాళ్ళిద్దరు కలిసి ఒక ఉమ్, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు ఉన్నాక ఈ అమ్మాయి వెళ్ళి ఇతను నాకు ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి నాతో కలిసి ఉన్నాడు, ఆ ప్రామిసెస్ నెరవేర్చలేదు. ఉమ్, ప్రామిసెస్ ఏమన్నా కావచ్చు, ఉద్యోగం ఇస్తానని కావచ్చు, పెళ్లి చేసుకుంటానని ఉమ్, కావచ్చు, ప్రమోషన్ ఇస్తానని కావచ్చు, నీకు డబ్బులు ఇస్తానని కావచ్చు, ఏదైనా ప్రామిస్ చేశాడు. ఇప్పుడేమో మేము బ్రేకప్ అయిపోయి నన్ను వదిలేశాడు అని కానీ కేసు పెడితే ఇతనికి 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఓ, సో ఉమ్, అంటే బ్రేకప్ వాళ్ళిద్దరి మధ్య అదే విభేదాలు సార్. వచ్చి ఆ, ఉండొచ్చు. కంపా ఈ అమ్మాయికి వేరే అఫైర్లు ఉండొచ్చు, ఉమ్, కంపాటిబిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు, ఉమ్, కారణాలు ఏమైనా ఉండొచ్చు. కానీ ఈ అమ్మాయి బట్ కేసు పెడితే కేసు వస్తుంది పెడితే 10 ఏళ్ళు జైలు శిక్ష. 10 ఏళ్ళు జైలు శిక్ష. ఒక పక్కేమో ఉమ్, పెళ్లి చేసుకుంటే భరణాలు ఇవ్వాలి ఇది. అంటే అబ్బాయిలు తిరగబడే పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఉమ్, అట్లాగే ఇప్పుడు మొత్తం ఇప్పుడు మనకి 3 జరిగాయి 1 మంత్‌లో ఉమ్, పెద్దవి ఉమ్, తెలిసినవి. ఢిల్లీలో ఒక కేఫ్ నడుపుతున్నాడు.